వాళ్ళకేముంది అని అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని నేను అంటాను. బీజేపీ బీఆర్ఎస్ అనేటటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ తోటి మైదానంలో దిగిరు వాళ్ళు ఎట్లనైనా పోలుస్తారు. నిజాయితీగా బ్యాటు బాలు లేకపోతే నెట్ ప్రాక్టీస్ చేసి మైదానంలో పోయి మ్యాచ్ గెలవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పోతుంది. కానీ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకొని ఎంపైర్లను మాట్లాడేసేసుకొని ఎంపైర్లు అంటే వాడు మళ్ళీ ఇదే బీజేపీ ఫీల్డ్ మీద ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మాట్లాడుకొని అంటే బీఆర్ఎస్ఎల్తోటి వీళ్ళు లోపాయకారి ఒప్పందాలతోటి ఈరోజు తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసేటటువంటి రాజకీయం చేస్తూ ఉండరు. సూటిగా నాది ఒకటే ప్రశ్న, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేనటువంటి శక్తికి వెళ్ళిపోయారు. ఉంటున్నటువంటి వారి యొక్క ఓటు బ్యాంకు ఎవరికి పోతుంది జవాబు చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు. దీని జవాబు చెప్పింది అనుకోండి అసలు మ్యాచ్ ఫిక్సింగ్ ఓన్ మధ్యలో ఉంది అనేటటువంటిది మనం బహిర్గతం చేసేయచ్చు. మీరు ఆడేటటువంటి దొంగలాట, దొంగ పోలీసు కూడా వదిలని తోడు దొంగలాట ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ప్రజల ముందుకి బరివాతలు నిలబెట్టేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం, మేము చేసినాం. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట కూడా కలిసే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఎట్లా లోపాయకార ఒప్పందాలు చేసుకున్నారో మనకు తెలుసు. ఎందుకంటే మెదక్ లాంటి పార్లమెంట్లో కేసీఆర్ హరీష్ రావు రిప్రజెంట్ చేస్తున్నటువంటి దాని దగ్గర కూడా నువ్వు బీజేపీలకు ఓట్లు వేయించినప్పుడే ఆ రోజే నువ్వు కాపాడుకునేటటువంటి ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ సమాజానికి అర్థమైంది కదా. సో మీరు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పాపాలని బీజేపీ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. ఒకవేళ మీరు పాప ప్రక్షాళన చేయాలని అనుకుంటే అమెరికాలో దాచుకున్నటువంటి ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా భారతదేశంకి తీసుకొని వచ్చి మీ యొక్క చిత్తశుద్ధి ప్రకటించాలి. ఎందుకంటే అదే కేసులో మా ప్రభుత్వాన్ని అననీకే నీకు కనీసం స్టాండ్ కూడా లేదు. అదే కేసులో ఉన్నటువంటి భుజంగరావునైనా రాధాకిషన్ రావునైనా లేకపోతే తిరుపతయ్యనైనా లేకపోతే ప్రణీత్ రావునైనా మేము అరెస్ట్ చేసినాం కదా మేము. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, విచారణ చేస్తాం, దాని వెనకాల ఉంటున్నటువంటి దోషులను కూడా సర్వసభ్య సమాజం ముంగట పెడతాం. ఇంకొక విషయం కూడా ఈడీ అనేటటువంటిది అన్ని కేసులలో కూడా వచ్చింది. ఏడా గొర్రెల కుంభకోణం కేంచి మొదలు పెట్టుకుంటే నీకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటిదైనా ఇవన్నీ కేసులలో మేమేం అరెస్టులు చేస్తాం. ఈడీ వస్తుంది. ఇప్పటివరకు కనీసం ఎంతమంది మీద చర్యలు తీసుకుంది ఏడాది కాలంలో ఒక్కదానికన్నా బీజేపీ జవాబు చెప్పాలి.